दामिनी, डॉटर ऑफ अजित पाडवा, शेर का बेटी। శత్రువుతో ఎదురుపడి తేల్చుకుంటుంది గాని దొంగ దెబ్బ తీయదు. అయినా ఈ నేలలో దొరికే ఖనిజం నా ప్రజలది. దాని మీద నీకు రోజుకే కాదు, ఎవ్వరికీ హక్కు లేదు. పెట్టే ఫోన్. ఈ పిల్ల కాకి చాలా పొగరు. సింహం పిల్ల కదా, అలాగే ఉంటుంది. కరెక్ట్ టైం చూసి బోన్లో పెడితే చెప్పినట్టు వింటుంది. మేం సాబ్, ఏమైంది? ఎవరు ఫోన్లో? ఏదో పిచ్చి ఫోన్లే. అందరూ నీలా అమాయకంగా నిర్మలంగా ఉంటే ఎంత బాగుండును సింధూర్. అంటే మనం చాలా స్పెషల్ పర్సన్ మేం సాబ్, మనలాగా అందరూ ఉండరు కదా. అవునవును, ఎందుకుంటారు? అవునవును. కోతి. అబ్బా. చెప్పినా దామిని వినట్లేదు. రోజు రోజుకి మా అందరికీ దూరం అయిపోతుంది. అందరి దృష్టిలో బ్యాడ్ అవుతుంది. ఏదో ఒకటి చేసి మేం చేసిందంతా తన మంచి కోసమే అని తనకు అర్థమయ్యేలా చేయాలి. కానీ ఎలాగా? వెళ్ళి తనతో మాట్లాడటం ఒక్కటే మార్గం. ఎస్. హలో, ఏంటి మేడం, కొంపదీసి ఆనంద్ బాబు వచ్చాడా ఏంటి? ఆగమేఘాల మీద వెళుతున్నా? అబ్బా, నీకెప్పుడు వేళకోలమే. నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. అదే, ఎక్కడికి? ఏంటా అర్జెంట్ పని? అది ఏంటి తల్లి నీ బిల్డప్? ఇది పాడ్వా. ఇక్కడ శత్రువులకి మిత్రులకి తేడా తెలియట్లా. తమరెక్కడికి వెళ్తారో చెప్తే మా జాగ్రత్తలో మేము ఉంటాం. చెప్తాను, కానీ నువ్వు నన్ను ఆపకూడదు. ఇంతిదిగా చెప్తున్నావంటే తప్పకుండా మనం అంటే ఇష్టం లేని వాళ్ళని కలవటానికే వెళ్తున్నాం అన్నమాట. అవును, దామినిని కలవడానికి వెళ్తున్నాను. దామిని దగ్గరకా? అసలే తనకి మన మీద పీకల దాకా కోపం ఉంది. ఇప్పుడు వెళ్తే తను నీకు ఇదివరకట్లా స్వాగతాల పలకదు. తెలుసన్నయ్య, కానీ ఇన్నాళ్ళు కలిసి తిరిగి ఇప్పుడు ఇలా శత్రువుల్లా ఉండాలంటే నాకేదోలా ఉంది. వెళ్ళి తనని కలిసి మాట్లాడతాను. హలో, తమరు వెళ్ళి చెప్పగానే తను మారిపోయి మళ్ళీ మనతో కలిసిపోయే టైప్ కదా ఆవిడ. మనం కనిపిస్తేనే కస్సమని ఇంతెత్తులు లేస్తుంది. ఇప్పుడు తన దగ్గరికి అవసరమా? ఏదో నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ తర్వాత ఆ దేవుడి దయ. ఆ దేవుడి సంగతి దామిని సంగతి పక్కన పెట్టు. అమ్మకి చెప్పావా తనని కలుస్తున్నట్టు? లేదు, చెప్తే గొడవలు జరుగుతున్నాయి, ఇప్పుడు కలవద్దు అంటుంది. కానీ నాకు వెళ్ళాలనుందన్నయ్య. అలా కాదు మహా, అసలే దామిని తిక్కలో ఉంది. తను కోపంతో నిన్నేమైనా చేస్తే మాత్రం అమ్మూరుకోదు. అలా ఏం కాదు, తను మన మీద కోపంతో ఉంది, అంతేకాని మనల్ని ఏదైనా చేసేంత ద్వేషంలో లేదు.
తను నాకు ఏ అపకారం చేయదన్నయ్య. సరే అయితే పద, నేను వస్తాను. వద్దన్నయ్య, తనేమైనా అంటే నీ కోపం వస్తుంది. మీరిద్దరూ ఆవేశపడితే గొడవలవుతాయి. అమ్మ బాధపడుతుంది. కాబట్టి నేనొక్కదాన్నే వెళ్ళొస్తా ప్లీజ్. మహా, ఎక్కడికి ఒక్కదాన్నే వెళ్తాను అంటున్నావు? మహా, నిన్నే అడిగేది. వాడు మొహం చూస్తావేంటి? అది ఏం లేదమ్మా. శర్మ గారి వాళ్ళ అమ్మాయికి ల్యాప్టాప్లో నేను నేర్చుకున్న కోర్స్ నేర్పించమన్నారు. అందుకని అక్కడికి వెళ్తున్నా. అన్నయ్య కూడా వస్తా అంటున్నాడు. శర్మగారింటికే కదరా, వెళ్ళిరాని. మహా, నువ్వెళ్ళు. మహా, జాగ్రత్త. ఏంటిలోకి తనేదో యుద్ధానికి వెళ్తున్నట్టు జాగ్రత్తలు చెప్తున్నావు? లేదమ్మా, ఇది మనూరు కాదు. బయట పరిస్థితులు కూడా బాలేదు కదా. నిజమే గాని శర్మగారిల్లి పక్క సందులోనే కదా. ఆ, ఏం కాదులే. అవును, అశ్వినికి కాల్ చేసావా? ఆ, చేశానమ్మా. తనేదో కొంచెం వంటలవి నేర్చుకుంటుందంట. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నేను, మా అక్క, మా చెల్లి. చిన్నప్పుడే మేం విడిపోయాం. వాళ్ళు కనపడితే వాళ్ళని తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాను. నై, నా బేటీ నన్ను వదిలి వెళ్ళకూడదు. అందుకోసం ఏమైనా చేస్తాను. అయినా నేనెందుకు భయపడాలి? ఆ మహాలక్ష్మి తన అక్క అని తెలిసినా నా బేటీ నన్ను వదిలి వెళ్ళదు. బేటీ, ఒకవేళ నీ వాళ్ళు వచ్చినా నన్ను వదిలి వెళ్ళొద్దు. వెళ్ళావు కదా? లేదు, ఇలా నాలో నేను బాధపడటం కంటే దీన్ని ఎవరితోనైనా పంచుకోవాలి. కానీ నా బాధ విని నాకు సాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? ఈ రోజు నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్. మీకే సాయం కావాలన్నా నన్ను అడగండి. కరెక్ట్. ఈ టైంలో నాకు సాయం చేయగలిగింది సంధ్య మాత్రమే. ఆవిడకే ఫోన్ చేస్తాను. ఇదేంటి ఈ టైంలో ఈవిడ ఫోన్ చేస్తుంది? మనకేదైనా పనికొచ్చే మ్యాటర్ దొరుకుతుందేమో. హలో నర్మద గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. మీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. ఎక్కడ కలుద్దాం? నా గెస్ కరెక్టే. ఇదేదో పనికొచ్చే మ్యాటరే. మా ఇంటికి వచ్చేసేయండి నర్మద గారు. ఇక్కడ ఎవరూ లేరు, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పుడే వస్తున్నాను. రండి. సంధ్య గారికి నా బాధ అర్థమయ్యేలా చెప్పాలి. ఆవిడ ఏదైనా పరిష్కారం చూపించొచ్చు. కబడ్దార్ దామిని, నువ్వు చంపాలనుకున్న రోజే తను కాదు, నేను. ఆ తేజస్సు చూస్తుంటే తెలియటల్లా ఆవిడే రోజీ మేడం. ఈవిడే రోజీ, నాకు మహాలక్ష్మికి అమ్మ. నేను తలుచుకుంటే హైదరాబాద్ నుంచే ఇక్కడ నీ సంగతి, ఈ ఊరు సంగతి చూసుండేదాన్ని. ఈ ఊరంతా కలిసినా సరే
నా ఫ్యాక్టరీ బిల్డింగ్ లో ఇటుక కూడా పీకలేవు. దామిని, ఏంటి మహాలక్ష్మి ఇలా వచ్చావు? మహాలక్ష్మ, ఏంటి పిలుపు మారింది? అక్క అని పిలిచేదానివి కదా. వరసైన అక్క వేరు, వరసకు అక్క వేరు అని నిన్ను చూసాకే తెలిసింది. తోడబుట్టిన వాళ్ళు ఆప్యాయత కురిపిస్తారు, నీలాంటి వాళ్ళు ప్రేమను ఒలకబోస్తారు. చెప్పండి నర్మద గారు, ఏదో చెప్పాలన్నారు కదా. సంధ్య గారు, నేనొక సమస్యలో ఇరుక్కున్నాను. అదేంటో చెప్పండి నర్మద గారు, నా వల్ల అయితే పరిష్కారం చెప్తాను. ఏంటి చాలా టెన్షన్ పడుతున్నారు? అంత పెద్ద సమస్య? దామిని నా సొంత కూతురు కాదు. మాకు పిల్లలు లేరు. దామిని మాకు దొరికింది. అప్పట్లో మేము వేరే ఊర్లో ఉండేవాళ్ళం. దామిని దొరికాక ఇక్కడికి వచ్చేసాం. అందరికీ మా బేటీ అని చెప్పాం. ఓకే, ఆ విషయం మీరు చెప్తే తప్ప ఎవరికీ తెలియదు కదా. ఇందులో సమస్య ఏముంది? ఇంతవరకు ఏ సమస్య లేదు. ఇప్పుడే వచ్చింది. దామిని ఆ మహాలక్ష్మి చెల్లెలు. మహాలక్ష్మి అంటే ఆ రోజీ గారి పెంపుడు కూతురు. మహాలక్ష్మి తన చెల్లెలు దొరికితే తీసుకుపోతానంటుంది. దామిని బేటీ లేకుండా నేను బతకలేను. నేను అలాగే అనుకున్నాను. దేవుడు నాకు అక్కనిచ్చాడు అనుకున్నాను. కానీ ఈ అక్క అభిమానించే అక్క కాదు, అబద్ధాలు చెప్పే అక్క అని తేలిపోయింది. ఎన్ని మాయమాటలు చెప్పావు, ఎంత నటించావు. నిజంగా నిన్ను తోడపుట్టిన దానివనుకున్నాను. కానీ నువ్వు మమకారం చూపించలేదు, మాయ చేసావు. దామిని, ప్లీజ్ అలా మాట్లాడకు. నేను నిన్నెప్పుడు మోసం చేయలేదు. నేను నా చెల్లెలే అనుకున్నాను. నువ్వంటే మా అందరికీ ప్రాణం దామిని. నువ్వు అమ్మని అపార్థం చేసుకున్నావు. ఇప్పుడు కూడా చెల్లిని చూడాలనుందంటే అమ్మ నన్ను ఆపలేదు. వెళ్ళి చూసి రమ్మంది. ఆపు నీ నాటకాలు. ఇలా చెప్పమని ఆ రోజే చెప్పిందా? అమ్మ ఎప్పుడు అలా చెప్పదు దామిని. నువ్వు తనని ద్వేషంతో చూస్తున్నావు. తనలోని ప్రేమను చూడలేకపోతున్నావు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో దామిని. నీకు కష్టం కలిగిన ప్రతిసారి అమ్మ అమ్మలాగే స్పందించింది, శత్రువులా కాదు.
ఇవన్నీ చెప్పి నన్ను ఎమోషనల్ లాక్ చేద్దామనుకుంటున్నావా? అదేం కుదరదు. ఏ మనిషినైనా ఒక్కసారే మోసం చేయగలరు, పదే పదే మోసం చేయలేరు. వెళ్ళిక్కడి నుంచి. దామిని, ఒక్కసారి నేను చెప్పేది విను దామిని. వినను. వెళ్ళిక్కడి నుంచి. దామిని, చెల్లి ఆగు. నన్నింకెప్పుడు అలా పిలవద్దు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. దామిని, ప్లీజ్ దామిని, రక్తం వస్తుంది. నో, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సంధ్య గారు, ఎలాగైనా ఆ మహాలక్ష్మిని నా కూతురు నుంచి దూరం చేయాలి. తన నీడ కూడా నా బేటీపై పడకూడదు. తల్లి మనసు ఎంత తల్లడిల్లుతుందో నాకు అర్థమైంది. మీకోసం నేను ఈ పని చేస్తాను. ఆ మహాలక్ష్మిని ఎలాగైనా దూరంగా పంపించేస్తాను. ఆ పని చేస్తే మీకేం కావాలంటే అది ఇస్తాను. నేను డబ్బు కోసమో మరి దేనికోసమో ఈ పని చేయడం లేదు. మన స్నేహం గురించి చేస్తున్నాను. ఆ అక్కా చెల్లెళ్ళని ఎలాగైనా దూరం చేస్తాను. నువ్వు నాకు ఎప్పుడో దూరం అయిపోయావు. ఇప్పుడు మళ్ళీ దగ్గరవ్వాలని చూడకు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా చెయ్యికి తగిలిన గాయం ఇంకా పెద్దదవుతుంది. వద్దు దామిని, వద్దు. ఆవేశపడకు దామిని. పోయిన చెల్లిని నీలో చూసుకుంటున్నాను. రక్త సంబంధాన్ని ఆ దేవుడు దూరం చేసి ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నీ రూపంలో చెల్లినిచ్చాడనుకున్నాను. కానీ ఈ బంధాన్ని కూడా ఇంత త్వరగా తెంచేస్తాడని నేను అనుకోలేదు. నా వల్ల ఎవరూ బాధపడకూడదు. నువ్వు కాదనుకున్నా నువ్వు చెల్లెలివే. త్వరలోనే నీకు నిజం తెలిసి తిరిగి మనం కలుస్తామన్న నమ్మకంతోనే నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఒకటైన బంధమీరా ఓడిపోయరా, సాగుతున్న దారిలోనా జ్ఞాపకాల నీడలేవి, దూర నుంచి తోడుకున్నా చల్లగాలి చాడలేవి, గుండెలోని పాటకెప్పుడు గాయమైనదో. మహా, ఏమైంది? ఏమన్నా జరిగిందా? నిన్నే అడుగుతుంది. దామిని ఏమన్నందా? ఏంట్రా దామిని అంటున్నావు? ఆ? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా. ఏమీ లేకపోతే నీ కంట్లో నీరెందుకొస్తుంది? లోకి, నువ్వు చెప్పు. దామిని అన్నావు కదా, ఎందుకు? ఏమైంది?
అది అమ్మా మహా దామినిని కలిసి వచ్చిందమ్మా. అయితే అక్కడేదో జరిగిందన్నమాట. అందుకే నువ్వేడుస్తున్నావు. చెప్పు, ఏం జరిగిందక్కడ? ఏమంది దామిని నిన్ను? నన్నేమన్నా పర్వాలేదమ్మా, కానీ దేవత లాంటి నిన్ననింది. అది నాకు చాలా బాధగా ఉంది. చిన్న పిల్లైనా తనకంటూ ఒక ఆశయాన్ని ఏర్పరచుకొని దానికోసం ఎంతో కృషి చేస్తోంది. తనని చాలా అభిమానించాను నేను. తను నీ బిడ్డ కాకపోయినా తనలో మార్పు కోసం, తన జీవితం బాగుండాలని తన వెనకాల కొండంత అండగా ఉన్నావు నువ్వు. తన కన్న తల్లిలాగే నువ్వెంతో ప్రేమను చూపించావు. తనకి జరిగిన అన్యాయాన్ని న్యాయం చేసి తన తండ్రి కోరుకున్నట్టు ఈ ఊరిని బాగు చేస్తున్నావు. అలాంటి నిన్ను ఒక దుర్మార్గురాల్లాగా చూస్తోంది. మోసం చేసింది, నమ్మక ద్రోహం చేసిందని అనరాని మాటలు అంటుంటే తట్టుకోలేకపోయానమ్మా. తన్ని తిట్టినందుకు కాదు, ఏమీ అనకపోతేనే ఆశ్చర్యపోవాలి. తనేదో కోపంలో ఉందని, ఏమో ఎందుకు తనని చూస్తే తప్పిపోయిన నా చెల్లెలు గుర్తొస్తుంది.